శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. బ్రహ్మపురాణాంతర్గతంగా ఉండేటటువంటి గాయత్రీ మంత్రంలో ఉన్న పరమాద్భుతమైనటువంటి అర్థాన్ని కాస్త వివరం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఓం భూర్భువస్సువః అనే మకుటం గురించి కొంత వివరం చెప్పుకున్నాం. తత్ అనే పదం గురించి కూడా కాస్త వివరం కిందటి వీడియోలో చెప్పుకున్నాం. తత్ అంటే తేజస్సు అనే అర్థం ఒకటి వస్తుంది, అలాగే అగ్నిదేవత అని కూడా భావించాలి. ఇంకా లోతుల్లోకి వెళితే తత్ అనేటటువంటి పదానికి ఆ తేజస్సు నేనై భాషిల్లుతూ ఉంటాను. ఎప్పుడు భాషిల్లుతూ ఉంటాం? మనలో ఉండేటటువంటి అజ్ఞానం పూర్తిగా నశించిపోయిన తర్వాత, దేవుడు వేరు జీవుడు వేరు అనేటటువంటి భావం పూర్తిగా తొలగిపోయిన తర్వాత తత్ అంటే అది నేనై ఉన్నాను అన్నది అర్థంగా మనకి అక్కడ తోచుతుంది. తత్తు అంటే సవితుహు, తేజస్సు అనుకున్నాం కదా. ఇక్కడ రెండో పదం సవితుహు అని వస్తుంది. తత్సవితుహు. సవితుహు అంటే ఆదిత్యుడు అని అర్థం వస్తుంది. ఆదిత్యుడు అంటే సూర్యనారాయణ స్వామి వారిని అర్థం. వరేణ్యం అంటే ప్రజాపతి అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. అయితే ఆదిత్యుడు భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. అదితి యొక్క కుమారుడైనటువంటి ఆదిత్యుడు గాయత్రి మంత్రంలో సవితు అనేటటువంటి పదంలోని వరేణ్యం అనే పదంలో ప్రజాపతి అనేటటువంటి వారు ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. ఇంకా గాయత్రీదేవి మంత్రంలో ఉండేటటువంటి విశేషార్థాలు వచ్చే వీడియోలో మనం చెప్పుకుందాం. హరి ఓం స్వస్తి.